నువ్వు చేసిన పాపాన్ని బట్టి నువ్వు శిక్షను కొని తెచ్చుకొని నువ్వు చస్తే దేవునికి ఏమైనా సంతోషమా? నీ భార్య అనొచ్చు, వీడు పోతే వీడ చచ్చినా బాగుండు, దరిద్రం వదిలిపోతే. నీ భార్య అంటుంది నువ్వు చస్తే బాగుండు, చస్తే ఏంటట? బాగుండు అట. నువ్వు గయ్యాలిగా జీవిస్తున్నప్పుడు నువ్వు పెట్టే రాచిరంపాన్ని పెడుతూ ఉంటే ఆ బాధ భరించలేక నీ భర్త ఏమంటున్నాడు? ఇది చస్తే బాగుండు, దరిద్రం వదిలిపోతాయి. నీకున్నటువంటి పాపిష్టి జీవితాన్ని బట్టి, పాపిష్టి తత్వాన్ని బట్టి, వ్యక్తిత్వాన్ని బట్టి నిన్ను కట్టుకుందే నువ్వు చస్తే బాగుండు అనుకుంటా. కానీ నేను మాత్రం అలా అనుకునేవాడిని కాదు. నేను ఎంత పాపిష్టోడివైనా, ఎంత పాపిష్టి దానివైనా నువ్వు నాశనం కావాలని మాత్రం నేను ఆశపట్టల్లా. నువ్వు నశించి నరకానికి పోవాలని మాత్రం నేను కోరుకోవట్లా. ఒకవేళ నువ్వు చచ్చిపోతే బాధపడే వారిలో నేనే మొట్టమొదటి వాడిని. నువ్వు బాగుండాలని ఆశపడుతున్నా. దేవుడు అంటున్నాడు, దుష్టులు చేసిన దుష్టత్వాన్ని బట్టి చచ్చిపోతే నేనేమైనా సంతోషిస్తానా? తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషం.